హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లవ్ అన్టాంగిల్ చాలా రోజులైంది ఒక కొరియన్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ చూసి. రీసెంట్గా చాలా కొరియన్ రోమ్ కామ్ సిరీస్లు వస్తున్నాయి కానీ మూవీస్ అయితే రావట్లేదు. నెట్ఫ్లిక్స్లో తెలుగాడులో రిలీజ్ అవ్వడంతో చూసేసాను. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు థ్రిల్లర్స్, యాక్షన్ ఎంత చూస్తాం. లవ్ సినిమాలు అప్పుడప్పుడు చూస్తేనే కదా మనకు కూడా కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. అసలే లవ్ ఫీలింగ్స్ తగ్గిపోతున్నాయి అబ్బా మైండ్లో అని అనుకుంటున్నా. 2 hours అయితే ఉంది. అడల్ట్ కంటెంట్ ఏమి లేదు. సెకండ్ హాఫ్లో ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది అండ్ హీరోయిన్ బీచ్ దగ్గర స్విమ్ సూట్లో కనిపిస్తుంది. ఎక్కడ కూడా అసభ్యంగా కానీ ఏమీ లేదు. ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. మరి మూవీ చూసాక నాకైతే కొత్తదనం లేని పాత కథే భయ్యా. చాలా రోజులైంది కదా ఒక లవ్ స్టోరీ మూవీ చూసి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా, బట్ నన్ను అయితే ఒక 50% సాటిస్ఫై చేసింది. ఓవరాల్ మూవీ అయితే యావరేజ్ అనిపించింది. రొటీన్ లవ్ స్టోరీ అయినా పర్లేదు. యంగ్ ఆడియన్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, కుర్రాళ్ళకి కొంతలో కొంత రొమాంటిక్ డ్రామాస్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా కొరియన్ రోమ్ కామ్ ఫిలిమ్స్కి. మాకు ఎలా ఉన్నా పర్లేదు అంటే వాళ్ళకి కొంచెం సాటిస్ఫై చేస్తుంది. మరీ పని కొట్టుకొని చూసే ఫిల్మ్ అయితే కాదు. జస్ట్ టైంపాస్ కోసం మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వాచ్ చేయొచ్చు అనమాట. కానీ ఇందులో హీరోయిన్ ఉంది. క్యూట్ లుక్స్తో, తన మాటలతో, తన బాడీ లాంగ్వేజ్ అండ్ తన ఎక్స్ప్రెషన్స్తో బాగుంది భయ్య. తన కోసం అయితే చూడొచ్చు భయ్య. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరోయిన్ పేరు సిరి. తనకి కర్లీ హెయిర్ ఉంటుంది. చిన్నప్పుడు తనని చూసి ఎక్కువ మంది అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. కానీ అదే హెయిర్ వల్ల పెద్దయ్యాక తనని ఎవరూ పట్టించుకోరు. హీరోయిన్ స్కూల్లో ఒక అబ్బాయిని చూసి ఇష్టపడుతుంది. అయితే ఈమెను ఇంకొక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తుంటాడు. మరి ఫైనల్గా ఇద్దరిలో హీరోయిన్ ఎవడికి పడుద్ది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. స్టార్టింగ్ సరదాగా అనిపించింది. కాలేజ్ ఆ ఫ్రెండ్స్తో అసుకేసుకోవడం, వాళ్ళు సొల్లేసుకోవడం. హీరోయిన్ లవ్ చేస్తుంది కదా, వాడు ఈమెకు హాయ్ అని చెప్తే చూస్తే చాలు ఫీల్ అయిపోతుంటుంది. ఇలాంటి సీన్స్ పెట్టారు. కాకపోతే కొంచెం ఫన్ ఉంటే కూడా బాగుంది. హెయిర్ కోసం ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది, ఆ సీన్స్ అసలు మూవీకే హెల్ప్ అవ్వలేదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఇంకొక అబ్బాయి ఎంటర్ అవుతాడు, అక్కడ నుండి మూవీ ప్రిడిక్టబుల్గా మారిపోద్ది. అండ్ ఎమోషన్ ఉండాలి కాబట్టి సెకండ్ హాఫ్లో ఎమోషన్ పెట్టారు. పూర్తిగా కనెక్ట్ అవ్వలేం. ఇంకేం కొత్తగా చూస్తాలో ఎన్నో సినిమాల్లో చూసేదేగా అనిపిస్తుంది అనమాట. కానీ క్లైమాక్స్లో ఆ అబ్బాయి ఇచ్చే గిఫ్ట్ మాత్రం చాలా బాగుంది బాయ్. ఐడియా బాగుంది. మనం కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్లీ. రియల్ లైఫ్లో ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. అక్కడక్కడ బాగానే మంచి సీన్స్ పడ్డాయి. రిమైనింగ్ అయితే బోరింగ్గా ఉంటాయి. కొరియన్ పాపలు, అబ్బాయిలు అందరూ చాలా ఐఫోన్స్లా తల మెరిసిపోతుంటారు అనమాట. మూవీలో ప్రతి షాట్ కూడా అందంగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. కాలేజీలో సీన్స్, టూర్కి వెళ్తారు కదా, అక్కడ లొకేషన్స్ పిక్చరైజ్ చేశారు బాగానే. ఆ బీచెస్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఫైనల్గా చెప్పాలంటే హీరోయిన్ కోసమే చూడొచ్చు. అండ్ చాలా రోజుల తర్వాత కొరియన్ రోమ్ కామ్ మూవీ చూసినందుకు ఒక 50% సాటిస్ఫై చేసింది నన్ను. ఇంకా బెటర్గా ఉండి మంచిగా డెలివర్ చేస్తే బాగుండు. సో టైప్ ఓకే సరేలే అన్నట్టుందన్నమాట. మరి ఓవరాల్ ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2.75. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని చాలా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై అండ్ జై హింద్.